హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ భూపతి నాయుడు కోనేని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ ఆరోగ్య హాస్పిటల్ ఖమ్మం. ఈ మధ్య కాలంలో మన దగ్గరికి పేషెంట్స్ వచ్చే వాళ్ళందరూ సార్ మీరు స్టేప్లర్ సర్కంసిషన్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. స్టేప్లర్ సర్కంసిషన్ మన దగ్గర రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాము. అందుకు వాడే మిషన్ ఇలాగే ఉంటుంది స్టేప్లర్. కాకపోతే అదే టైంలో మన పేషెంట్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. సార్ రెగ్యులర్ గా చేసే పద్ధతిలో లేని అడ్వాంటేజ్ ఏముంది ఇందులో, హెడ్ చేసినప్పుడు ఇక్కడ అంగం కట్ అవుతుందంట కదా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయన్నమాట. అవి తీర్చడం కోసం అందరికీ ఒకేసారి సమాధానం చెప్పడం కోసం ఈ వీడియో చేస్తాం. మన పేషెంట్స్ అన్న డౌట్ ఖచ్చితంగా కరెక్ట్. ఏంటంటే సర్కంసిషన్ చేసినప్పుడు బయట కొంచెం క్వాలిఫైడ్ కాని వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హెడ్ భాగం అనేది కొంచెం కట్ అవుతుంది. చాలా మందికి చూస్తుంటాం. ఇది హెడ్ భాగం, పెనిస్ లో ఉన్న హెడ్ భాగం కట్ అయితే దాన్ని ఏమీ చేయలేము. సో అది పర్మనెంట్ డ్యామేజ్ లాగా ఉంటుంది. అది నార్మల్ పద్ధతిలో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ స్టేప్లర్ సర్కంసిషన్ యొక్క అద్భుతం ఏంటి అంటే ఈ మిషన్ ఇలా ఉంటుంది. మనం ఇలా రొటేట్ చేసి ఇది తీసిన తర్వాత ఇందులో ఒక సేఫ్టీ కప్ అనేది ఉంటుంది. ఈ సేఫ్టీ కప్ వెళ్ళి మన అంగం యొక్క హెడ్ మీద ఇలా కూర్చుంటుంది. ఇలా కూర్చుంటే మనం ఏం చేసినా కానీ ఈ సేఫ్టీ హెడ్ పైన ఉన్న స్కిన్ మాత్రమే కట్ అవుతుంది, కానీ ఈ సేఫ్టీ యొక్క కాంకేవిటీ ఉన్న దీని కిందికి వెళ్ళి స్కిన్ కట్ అవ్వదు ఎప్పుడు కూడా. సో ఈ మిషన్ ఇలా పెట్టిన తర్వాత, ఇలా ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పై భాగంలో ఉన్న స్కిన్ మాత్రమే కట్ అవుతుంది. ఇందులో చూడండి, ఇప్పుడు మన అంగం యొక్క హెడ్ అనేది కింద లోపల ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో దానికి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. ఈ స్టేప్లర్ సర్కంసిషన్ యొక్క ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే జస్ట్ 2 minutes ప్రొసీజర్. బ్లడ్ లాస్ అనేది ఏ మాత్రం ఉండదు. జస్ట్ మీరు ఆ రోజు రావచ్చు, 5 minutes లో ప్రొసీజర్ చేసుకుంటారు. ఒక 1 or 2 hours పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో అబ్జర్వేషన్ లో ఉంటారు. 2 hours అంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ డే కేర్ ప్రొసీజర్. సింపుల్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అన్నమాట ఇది. సో స్టేప్లర్ సర్కంసిషన్ గురించి మీకు ఎటువంటి అపోహలు అవసరం లేదు.